పెళ్లి కూతురు తల్లికుండే పాటలు అంట హ్యాపీగా కూర్చొని ఫోన్ లో మాట్లాడుకునే పాటలు. ఈమె చూడండి ఎంత రిలాక్స్ గా కూర్చుందో, అందరిని తీసి 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 అలిసిపోయి మెహందీ పెట్టుకొని నిన్ను కవర్ చేయడానికి ఫోటోగ్రాఫర్ శారీ అయినా కట్టాలి కదా. యంగ్గా ఉండాలి, మీరందరూ ఆంటీలు లాగా ఉండాలి, నేను యూత్ లాగా ఉండాలని కదా. ఇప్పుడు దాకా మా తాతకు వీడియో తీసుకున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మ్యారేజ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా, మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ తిరుపతికి వెళ్ళాం, తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేక కొద్ది రోజులు వీడియోస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు మనం ఆ పెళ్లి వీడియోలు కంటిన్యూషన్ వీడియోస్ లోడ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చి మెహందీ వీడియో అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, ముందు కాలంలో 5 రోజులు పెళ్లి చేసేవాళ్ళు, తర్వాత రాను రాను 2 రోజులు పెళ్ళి అయింది, ఒకరోజు నలుగు ఒకరోజు పెళ్ళి, అలా అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే 5 రోజుల పెళ్ళిలాగా పాతకాలం పద్ధతుల్ని పాటించేలాగా ఇప్పుడు అందరూ ఒక్కొక్క ఫంక్షన్ని చక్కగా చేసుకుంటూ ఉన్నారనమాట. అందులో భాగమే ఈ మెహందీ ఫంక్షన్ అనేది. ఈ మెహందీ ఫంక్షన్ ఏంటంటే, నార్మల్గా ముందైతే పారాని పెట్టేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఒక ఫంక్షన్ లాగా చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ గోరింటాకు పెట్టడం, అదేవిధంగా పెళ్లి కూతురికి పెట్టడం, అది ఆనవాయితీగా ఇప్పుడు చేసుకున్నది కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అప్పుడు ఉండేది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, మధ్యలో బ్రేక్ వచ్చేసింది అనమాట. గోరింటాకు ఏంటంటే మామూలుగా పెట్టుకోవడం చాలా మంచిదని పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా, అలాగే కొన్ని హార్మోన్లు కూడా కరెక్ట్గా పనిచేస్తాయంట. తర్వాత గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు కూడా తొలగించేందుకు గోరింటాకు సహాయపడుతుంది. అంతేవిధంగా ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. తర్వాత కొన్ని డిసీజెస్కి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అవి రాకుండా కూడా అరికట్టచ్చని కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. సో అలా మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్క సంప్రదాయానికి కూడా దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనమాట. మనం గమనించినట్లయితే ఈవెన్ ముగ్గు వేయడం కానీ, కల్లాపు చల్లడం కానీ, తర్వాత కడపలకి పసుపు వేయడం కానీ, ప్రతి ఒక్క పని వెనుక దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం కొన్ని సాంప్రదాయబద్ధంగా పెట్టిన పద్ధతుల్ని మధ్యలో వదిలేశారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. సో ఈరోజు ఏంటంటే, మనం 5 రోజుల పెళ్లి ఫంక్షన్లో ఫస్ట్ ఏమో హల్దీ చూసాము, తర్వాత సంగీత్ చూసాము, తర్వాత ఇప్పుడు మెహందీ అన్నమాట, తర్వాత నలుగు వస్తుంది. సో ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫంక్షను. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఎక్కువ ఫంక్షన్లు ఉండడం వల్ల అందరూ ప్రిపేర్డ్గా 5 రోజులు మనం వాళ్ళ ఇంట్లో ఉండాలి అని ప్లాన్ చేసి మరీ వెళ్తూ ఉన్నారనమాట. అలాగే మేము కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏదో హోటల్ రూమ్స్ బుక్ చేస్తే ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అన్నట్లు ఉంటారని ఒక ఇల్లు లాగా తీసుకున్నారనమాట. అంటే ఒక 4 బెడ్రూమ్ 5 బెడ్రూమ్ అలా 6 బెడ్రూమ్స్ ఉన్న హౌసెస్ దొరుకుతాయి కదా, ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే అందరూ సరదాగా ఇలా హాల్లో కూర్చొని టైం స్పెండ్ చేసేదానికి బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. హోటల్ రూమ్స్లో కంటే కూడా ఇలా ప్లాన్ చేస్తే ఎవరికైనా సరే సందడిగా ఉంటుంది అని అనిపించింది. అలాగే ఇది మేమున్న హౌస్ వచ్చి 4 బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇంకో చోట 6 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ అయితే సరదాగా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఫంక్షన్ ఉన్న టైంలో ఫంక్షన్లో ఎంజాయ్ చేయడం, తర్వాత తీరిగ్గా ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళడం, అందరం సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా అమ్మ పిన్ని కూడా వచ్చారు. సో అందరూ ప్రశాంతంగా అందరితో కాసేపు టైం స్పెండ్ చేసేలాగా ఒక సమయం దొరికింది అని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, ఎవరి వాళ్ళ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు కూడా రిఫ్రెష్ అయ్యేదానికి ఇలాంటి ఫంక్షన్స్లో చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇప్పుడైతే చాలామంది గెట్ టుగెదర్, ఫ్యామిలీ మీటింగ్స్ అని, తర్వాత ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అని, రీయూనియన్స్ అలా అందరూ ఏర్పాటు చేసుకుని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇలా కొంతమంది ఏంటంటే, అయ్యో మేము వెళ్ళలేకపోతున్నాము, మాకు పనులు ఉన్నాయి, అలా వెళ్ళానని చెప్పి రాకుండా కూడా ఉంటారన్నమాట. కానీ
వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ని వాళ్ళు అనుభవించలేరు అని అనుకోవాలి. నార్మల్గా మనం అందరూ ఒక్కచోట కలిసేది ఇలాంటి ఫంక్షన్స్లో లేదా రీయూనియన్స్ గెట్ టుగెదర్లో మాత్రమే కలుస్తాం. ప్రతి ఒక్కరిని మనం వేరువేరుగా కలిసేదానికిను ఇలా ఫంక్షన్స్లో అందరినీ ఒకే చోట కలిసేందుకు చాలా తేడా ఉంది కదా. సో అలాగే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఏ మ్యారేజెస్ వీడియో పెట్టినా కూడా ఇది ఖచ్చితంగా ఈ మాట అయితే చెప్తూ ఉంటాను, మిస్ అవ్వద్దు. ఇలా వాల్యుబుల్ టైంని, మనకు ఉత్సాహాన్ని ఇచ్చే టైంని మాత్రం మిస్ చేసుకోకండి అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇలా అందరితో మాట్లాడినప్పుడు కొన్ని మనం వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు కొన్ని సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. అదేవిధంగా ఎంతో ఒత్తిడితో ఉన్న కొంతమంది అయితే రిలాక్స్ అవుతూ ఉంటారు. అలాగే ఇలా సరదాగా అందరం కలుసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది, ఎక్స్ట్రా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పచ్చు. సో అలాగా మీరు ఏ ఫంక్షన్స్కైనా కూడా మిస్ అవ్వకండి. వెళ్ళి హ్యాపీగా అలా వెళ్ళామో వచ్చామని కాకుండా ఎంజాయ్ చేయండి అనమాట. ఇలా మేము ఫంక్షన్ అందరం అయిన తర్వాత అందరూ ఒక చోట కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ కాఫీ కలర్ షర్ట్ వేసుకున్నాను కదా, తను వచ్చి డాక్టర్ అనమాట యశోద హాస్పిటల్లో. చాలా బాగా ఎంజాయ్ చేశాడు అయితే. ఎందుకంటే సంగీత్లో 1 hour 1.5 hour కంటిన్యూస్గా డ్యాన్స్ చేశాడు అనమాట. ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా హైగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు రా ఫుటేజ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తున్నాను, చూసేయండి. పెళ్లికూతురు తల్లికుండే పాటలు అంట, హ్యాపీగా కూర్చొని ఫోన్లో మాట్లాడుకునే పాటలు. ఏదో తల్లిదండ్రులుకుండే పాటలు మళ్ళీ చెప్పమ్మా, నీ కష్టం నష్టాలు. 3 నెలల నుంచి తిరుగుతున్నా నేను, అందుకే నల్లగైపోయింది. అందుకే కొడుకు పెళ్ళి ఎప్పుడు తెల్లగా వచ్చావు అంతే కదా, కొడుకు పెళ్ళి తెల్లగా వచ్చావు. నేను కూడా తిరుగుతాను కదా అంటున్నావా? సరదాగా టైం పాస్ పూలు పెట్టుకొని కాఫీ ఇస్తే నేను ఏం చేయాలి? పట్టుకొని రావచ్చు, నో ప్రాబ్లం. పట్టేస్తే ఏం కాదు, ఇట్లా పెట్టి అవసరం లేదు. పట్టుకో, పైన పెట్టుకో. అయ్యా పట్టుకో. ముసలోళ్ళకి గోరింటాకు పెట్టించాలని మా ఉషమ్మ అరేంజ్మెంట్ చేస్తూ ఉంది. అంత పశువులేనా పెట్టుకునేది? మా ముసలోళ్ళు, మా అక్కలు. స్టూల్ అంటే అమ్మా, ఏనా మనకిచ్చేసి పోతారు ఏనే పోయేటప్పుడు. పెట్టాలే బాగా చాలే. నాట్ బ్యాడ్, నాట్ గుడ్ కాదు, బాగుందిలే. ఓకే, బాగా అరేంజ్ చేసావమ్మా. నీకు సన్మానం చేయబోతున్నాం. గోరింటాకుతో సన్మానం, అదే గోరింటాకుతో సన్మానం. మేడం బాగుండయా, నెక్స్ట్ పర్ డెకరేట్ చేస్తుందా? ఏం చెప్పింది చెప్పు. నోరు ఎత్తద్దన్నావు తాతని. అవునా?
తాత అవన్నీ నువ్వు ఫోటో తీసుకున్నా అంటే నోరెత్తద్దండి అమ్మ, అందుకని గమ్ముకోవడం చెప్తుంది. ఈమె చూడండి ఎంత రిలాక్స్ గా కూర్చుందో, అందరిని తీసి 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 అలిసిపోయి మెహందీ పెట్టుకొని నిన్ను కావాల్సిన ఫోటోగ్రాఫర్ మెహందీ పెట్టుకొని రిలాక్స్ అవుతుంది బాబు. చాలా హ్యాపీగా కూర్చుంది. ఒకసారి చూస్తున్నారండి ఎలా ఉంది చూడండి. పక్కన ఇంద్రావతి అక్కను పెట్టుకొని సింహాసనం మీద కూర్చుంది. మా అక్క ఇప్పుడే ఎంట్రీ ఇస్తుంది వెనకాల నుంచి, ఎంట్రీ ఇస్తా ఉంది. అక్క కామెంటరీ చెప్పండి. అక్క కామెంటరీ. అక్కేమో చాలా బ్యూటిఫుల్ శారీ కట్టుకొని ఉంది, ఈమెమో అదే చెప్పుకుంటున్నా అంట ఏదో. మా అక్కని డామినేషన్ చేయడానికి కూడా ఆ అక్క దగ్గర ఏం లేదు. మా అక్క డామినేషన్ చేస్తుంది, అక్కే డామినేషన్ చేస్తుంది. మంచిగా డ్రెస్ చేసుకుంది. అంతేనాక ఇంతకంటే కౌంటర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను మంచిగా. ఇంకా లాస్ట్ సీన్ మిస్ అయినాం. తిరగట ఏమి అంత ఆస్తులు కోల్పోయింది నాకు చూసుకోండు. మీరు ప్రతి వీడియోలో ఉన్నారండి, మీరే హైలైట్. మీ ఫోన్లో తీయాలా? ఓకే. అది యూట్యూబ్ డబ్బాలు పెట్టమంటే అందరికి ఒకేసారి పెడతాను. నేను అలిగేశాను అనమాట, నాకు వద్దులేమ్మా పెట్టవలేను. అందుకని పాపం ఈ పాప నాలుక తెచ్చాను. డబ్బాలు మాత్రం లేట్ అవుతుంది, ఇది మాత్రం పరాపరా గీసేసి. ఇది కూడా మా తాతకి వీడియో తీస్తాను. ఆ తాతకి వీడియో తీస్తుంది, నాకు కాదు. వచ్చాయా మీకు ఫోటోస్? అంత లెక్కలేదన్నమాట. మెహందీ ఫంక్షన్కి వచ్చి మా పాప మెహందీ ఫంక్షన్కి వచ్చి బెంగళూరు నుంచి వచ్చింది. కానీ గ్రీన్ శారీ కట్టుకుంటా చేసుకుని అందులో అసలు ఏ శారీ అయినా కట్టకుండా శారీ అయినా కట్టాలి కదా. యంగ్గా ఉండాలి, మీరందరూ ఆంటీలు లాగా ఉండాలి, నేను యూత్ లాగా ఉండాలి కదా. సరే మన ఆంటీతో జరిగింది, మా పాప విషయాలు ఎక్కడ జరిగిపోయింది. ఈసారి పెళ్లికి పోతున్నాయి కానీ మెహందీ ఫంక్షన్ కి గ్రీన్ శారీ కట్టు, హల్దీ ఫంక్షన్ కి ఎల్లో కట్టు, నెలకు రెడ్ కొట్టు చెప్పు, నెలకు రెడ్ కట్టు చెప్పు. ఏదో ఒకటి కష్టపడి వచ్చింది. అభిప్రాయం ఏంటి? ఫంక్షన్ ఎలా జరిగింది? అది చూసిన వాళ్ళు చెప్తారు. ఎలా జరిగింది? సూపర్ గా జరిగింది. ఫంక్షన్ ఎలా జరిగింది? అన్ని బాగా జరిగాయిలేబ్బా. అది నీదేం లేదాడా? మరి ఇంకెవరుతుంది? నీకే అదృష్టం అంతే. చూడు, మనం ఒక్కసారి ఎంత ఖర్చు పెట్టినా సరిగా చేయలేము. చూసారు కదా మా గోలగోలగా ఉన్న వీడియోస్ అంతా. ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారు అని చెప్పాను కదా, యశోద హాస్పిటల్లో పనిచేస్తారని. ఇక అమ్మ అయితే కాళ్ళు వాస్తున్నాయని జస్ట్ చూపించుకుంటూ ఉందన్నమాట. తన అమ్మ రిపోర్ట్స్ అన్నీ చూసి ఇలా వాడాలి అలా వాడాలి అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ ఫంక్షన్ ఇలా జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి.